Okay, in 8th class we have the first chapter rational numbers. ఏంటి ఫస్ట్ చాప్టర్ నేమ్ రేషనల్ నెంబర్స్ అనేది మనకి 8th క్లాస్ ఫస్ట్ చాప్టర్. అయితే మనకి 8th క్లాస్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? టోటల్గా 15 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 15 చాప్టర్స్లో ఫస్ట్ చాప్టర్ ఏంటి? రేషనల్ నెంబర్స్. మనం ఇది స్టార్టింగ్ క్లాస్ కనుక దాని యొక్క ఇంట్రడక్షన్ చెప్తాను. లాస్ట్ క్లాస్ చెప్పాము, అయితే కొంతమంది మిస్ అయ్యాను. మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చెప్తాను. ఓకే, ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకి 8th క్లాస్లో క్లాస్ 8 రేషనల్ నెంబర్స్. మనకి ఇది ఫస్ట్ చాప్టర్ అనమాట. రేషనల్ నెంబర్స్ ఇది మనకి ఫస్ట్ వీడియో రేషనల్ నెంబర్స్. అయితే ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ అంటే మనకి ప్రీవియస్ కొన్ని నెంబర్ సిస్టమ్స్ నేర్చుకుని ఉన్నాం. ఇప్పుడు చాలా నెంబర్స్ నేర్చుకుంటూ వచ్చేసాం కదా. మనం ఏంటవి అనేది ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. మనకి 6th 7th రెండు నెంబర్ సిస్టమ్స్ నేర్చుకున్నాము. 7th ఒక నెంబర్ సిస్టమ్ నేర్చుకున్నాం. వాటిని ఫాలో చేస్తూనే మనం రేషనల్ నెంబర్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఏంటవి? ఫస్ట్ మనకి 6th క్లాస్లో నేర్చుకున్న నెంబర్ సిస్టమ్ ఏంటి? నేచురల్ నెంబర్స్. ఫస్ట్ ఏంటి? నేచురల్ నెంబర్స్. ఇది మనకి ఇంట్రడక్షన్ ఏం నోట్స్ రాయకలేదు, జస్ట్ రేషనల్ నెంబర్స్ నుండి జస్ట్ మనం ఏదైతే బోర్డు మీద రాస్తున్నామో అది కాపీ చేసుకుంటే సిడబ్ల్యూ అయిపోతుంది. మీరు స్పెషల్గా మళ్ళీ టెక్స్ట్ బుక్ రిఫర్ చేసి రాయకలేదు. మనం ఏదైతే బోర్డు మీద రాస్తున్నానో 1 by 1 అది కాపీ చేసేసుకోండి, అదే సిడబ్ల్యూ అవుతుంది. ఓకేనా? ఒకవేళ సమ్స్ చెప్పినప్పుడు కూడా అవే అవుతుంది. ఓకే, నేను ఏదైనా వర్క్ అసైన్ చేస్తే అది మాత్రం మీ ఓనా ట్రై చేయాలి. మ్యాక్సిమం అయితే మనం బోర్డు మీద చెప్పుకున్నది కాపీ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకి ఫస్ట్ ఏంటి? నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? మనకి ద సెట్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ నేచురల్ నెంబర్స్. The set of counting numbers. The set of counting numbers are called natural numbers. Natural numbers. Natural numbers దేంతో డినోట్ చేస్తాము? Denoted by n. Denoted by n. ఓకే, ఇక్కడ మనకి నేచురల్ నెంబర్స్ గ్రూప్ అనేది ఎలా రాస్తాం? నేచురల్ నెంబర్స్ ఈక్వల్ టు నేచురల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాము? n తో డినోట్ చేస్తాం కదా, n. నేచురల్ నెంబర్స్ n తో డినోట్ చేస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ మనకి నేచురల్ నెంబర్స్ స్టార్టింగ్ ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ కౌంటింగ్ నెంబర్స్ అన్నాం కదా. అంటే కౌంట్ చేసేప్పుడు స్టార్టింగ్ నెంబర్ ఏం తీసుకుంటాం మనం? ఎప్పుడు కౌంట్ చేసినా సరే 1తోనే స్టార్ట్ చేస్తాం. మనం ఏదైనా స్పెషల్గా ఉండాలి 2తో కానీ 5తో కానీ స్టార్ట్ చేయం. కౌంటింగ్ ఎప్పుడు 1తోనే స్టార్ట్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ 1తో స్టార్ట్ చేసిన నెంబర్స్ రాయాలి. 1 2 3 4 5. ఇంకా మనకి ఏమైనా నెంబర్స్ ఎన్ని ఉందంటే అవి ఎన్నైనా సరే రాయొచ్చు. మనం ఎన్ని నెంబర్స్ అయినా రాస్తూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఎన్ని నెంబర్స్ అయినా రాస్తూ వెళ్ళిపోవచ్చు కనుక మనం అన్స్మాల్ అని ప్లే చేస్తాం. దీనిలో కూడా స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఉంటుంది, లార్జెస్ట్ నేచురల్ నెంబర్ ఉంటుంది. మరి మనకి స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఏంటి? స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఏంటి? 1. స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ 1. గ్రేటెస్ట్ నేచురల్ నెంబర్ ఏంటి? ఇక్కడ మనకి ఏదైతే గ్రేటెస్ట్ నేచురల్ నెంబర్ చెప్తామో అది ఎప్పుడు కూడా రైట్ సైడే ఉంటుంది. ఈ నెంబర్ లిస్ట్లో రైట్ సైడే ఉంటుందని మనం గ్రేటెస్ట్ నేచురల్ నెంబర్ అంటాం. ఏది నేచురల్ నెంబర్ గ్రూప్ తీసుకున్నాక నేచురల్ నెంబర్ అంటాం. ఓకేనా? ఏంటి మనకి ఇక్కడ లాస్ట్ నెంబర్ మనం చెప్పలేము. అన్సోన్ ఉందంటే మనం ఐడెంటిఫై చేయలేం కదా. అలా ఐడెంటిఫై చేయలేకపోతే మనం ఏమనాలంటే నాట్ డిఫైన్ అని కానీ లేకపోతే అన్డిఫైన్ అని కానీ అని చెప్పాలి. నాట్ డిఫైన్ ఆర్ అన్డిఫైన్ అని చెప్పాలి. ఓకేనా? నాట్ డిఫైన్ ఆర్ అన్డిఫైన్. ఇది నేచురల్ నెంబర్స్ రిలేటెడ్. ఓకేనా? ఇదే యాజ్ చేసి మీరు కాపీ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ నెంబర్ సిస్టమ్ ఏంటి? హోల్ నెంబర్స్.
నెక్స్ట్ నెంబర్ సిస్టమ్ ఏంటి సెకండ్ వన్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ ని ఎలా చెప్తాను? ద సెట్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్, ద సెట్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్, the set of counting numbers along with the set of counting numbers along with 0 are called whole numbers. Are called whole numbers. వీటిని ఏమంటాము? హోల్ నెంబర్స్ అని చెప్తాము. అయితే మనకి హోల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాము? డబల్ ఈతో డినోట్ చేస్తాము. హోల్ నెంబర్స్ దేంతో డినోట్ చేస్తాము? డబల్ ఈ. హోల్ నెంబర్స్ని డబల్ ఈతో డినోట్ చేస్తాం. అవి స్మాల్ డబల్యూ రాయదు, క్యాపిటల్ డబల్యూ అని రాయాలి. ఎప్పుడైనా సరే మనకి ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ చెప్తున్నామంటే క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఇచ్చారు, ఫస్ట్ కేస్ లెటర్స్ మాత్రమే ఇచ్చారు. అది ఇక్కడ మనకి హోల్ నెంబర్స్ ఏంటి? ఇక్కడ మనకి ద సెట్ ఆఫ్ కౌంటింగ్ నెంబర్స్ అలాంగ్ విత్ 0 అంటే కౌంటింగ్ నెంబర్స్ని 0ని క్లబ్ చేసి రాయాలి. అంటే రాద్దాం చూడండి, ఫస్ట్ 0 రాయాలి, తర్వాత కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్. అంటే దీన్ని ఏమంటాము? హోల్ నెంబర్ గ్రూప్ అంటాం. ఓకేనా? హోల్ నెంబర్స్ని డబల్ ఈతో డినోట్ చేస్తాం. ఇక్కడ కూడా స్మాలెస్ట్ హోల్ నెంబర్, స్మాలెస్ట్ హోల్ నెంబర్. స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? ఇక్కడ మనకి స్టార్టింగ్ ఉంది 0 కనుక 0. స్మాలెస్ట్ హోల్ నెంబర్ 0. గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఏంటి? గ్రేటెస్ట్ హోల్ నెంబర్ మనకి అన్సోన్ ఉంది లాస్ట్. అన్సోన్ లాస్ట్ ఉంది కనుక దీన్ని ఏమంటారంటే నాట్ డిఫైన్ అని చెప్తాం. నాట్ డిఫైన్ ఆర్ అన్డిఫైన్. నాట్ డిఫైన్ ఆర్ అన్డిఫైన్. ఓకేనా? అంటే ఇక్కడ మనకి గ్రేటెస్ట్ హోల్ నెంబర్, స్మాలెస్ట్ హోల్ నెంబర్ రెండు కూడా ఈ విధంగా చెప్తాం. ఈ హోల్ నెంబర్స్ గురించిన డీటెయిల్స్. అలానే మనకి రెండు నెంబర్ సిస్టమ్ కూడా నెంబర్ లైన్ డ్రా చేయొచ్చు. నెంబర్ లైన్ ఎలా డ్రా చేస్తాం? హోల్ నెంబర్స్ తెలుసుకున్నాము, ఇంటిజర్స్ ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. హౌ వీ కెన్ రిప్రజెంట్ హోల్ నెంబర్ లైన్? హోల్ నెంబర్స్ నెంబర్ లైన్. నెంబర్ లైన్ ఆఫ్ హోల్ నెంబర్స్. Number line of whole numbers. Number line of whole numbers how we can represent. మనం ఎప్పుడైనా సరే లైన్ కానీ మనకి తెలుసు కదా, లైన్ సెగ్మెంట్ని 2 సైడ్స్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి వీలుగా ఉంటే దాన్ని నెంబర్ లైన్ అని చెప్తాం. ఇక్కడ లైన్ అని చెప్తాము. ఆ లైన్ మీద నెంబర్స్ రాసామనుకోండి, దాన్ని నెంబర్ లైన్ చెప్తాం. ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ని బోత్ సైడ్ ఎక్స్టెండ్ చేయగలిగితే దాన్ని లైన్ అంటాము. ఆ లైన్ మీద నెంబర్స్ డినోట్ చేస్తే దాన్ని నెంబర్ లైన్ అంటాం. ఓకేనా? నో నీడ్ టు కన్ఫ్యూజ్. ఇక్కడ మనకు ఒక లైన్ డ్రా చేయాలి, రెండు సైడ్ కూడా యారో మార్క్ పెట్టాలి. ఎందుకు? బోత్ సైడ్ ఇట్ ఈస్ ఎక్స్టెండబుల్. లైన్ తీసుకున్నారు కదా అందుకని. ఇక్కడ మనకి నేచురల్ నెంబర్స్ అన్నప్పుడు 1తో స్టార్ట్ అవుతుంది. అంటే నేచురల్ నెంబర్స్ అన్నప్పుడు 1 2 3 4 ఆల్రెడీ మీకు తెలిసింది, అందుకని నేను రాయట్లేదు. ఓకేనా? నేచురల్ నెంబర్స్ అన్నప్పుడు 1తో స్టార్ట్ అవుతుంది. నేచురల్ నెంబర్ అన్నప్పుడు 1తో స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఇక్కడ రాస్తుందండి నెంబర్ లైన్ ఆఫ్ హోల్ నెంబర్స్. నెంబర్ లైన్ ఆఫ్ హోల్ నెంబర్స్ రాస్తున్నాం కనుక హోల్ నెంబర్స్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది? 0తో స్టార్ట్ అవుతుంది. 0 1 2 3 4 అండ్ సో ఆన్. అంటే దీన్ని నెంబర్ లైన్ ఆఫ్ హోల్ నెంబర్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంటిజర్స్. దీన్ని ఫాలో చేస్తూ ఇంటిజర్స్ చెప్తాం. మనకి 7th క్లాస్ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇంటిజర్స్ ఎందుకు డినోట్ చేస్తాము? ఏదైనా ఒక నెంబర్స్ నెగిటివ్ ఏమైనా మా నెంబర్ ముందు ప్లస్ సైన్ ఉందనుకోండి, లేకపోతే ఏ సైన్ లేకపోతే వాటిని పాజిటివ్ నెంబర్స్ అనుకున్నాము. అదే ఒక నెంబర్ ముందు మైనస్ సైన్ ఉందనుకోండి, ఆ నెంబర్ని నెగిటివ్ నెంబర్ అనుకున్నాం. అంటే పాజిటివ్ నెంబరు నెగిటివ్ నెంబరు మనకి రెండింటిని కూడా కోఇన్సైడ్ చేస్తూ ఒకే గ్రూప్గా చెప్పేది ఇంటిజర్స్ ఇక్కడ. ఓకేనా? మనం డెఫినేషన్ ఎలా చెప్తాం? మనకి డెఫినేషన్ అనేది ఎలా చెప్తామో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇంటిజర్స్ని the set of positive integers
integers and 0 along with negative integers. Negative integers are called integers. అంటే ఇక్కడ మనకి డెఫినేషన్ ఏంటి? ద సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్, పాజిటివ్ నెంబర్స్ ఉన్నవి along with 0 అంటే 0 అంటే ఇక్కడ వాల్యూ తీసుకుంటే మనకి ఈ వాల్యూ తీసుకుంటే ఏంటి? వాట్ ఇస్ మీనింగ్? ఇవన్నీ కూడా హోల్ నెంబర్స్. పాజిటివ్ నెంబర్స్ 0 కలిసి ఉంటే దాన్ని ఏమన్నాము? హోల్ నెంబర్స్ కదా అండి. ఆ హోల్ నెంబర్స్ కి నెగిటివ్ నెంబర్స్ ని జాయిన్ చేసాం అనుకోండి, దాన్ని ఇంటీజర్స్ అంటాం. ఓకే, అంటే పాజిటివ్ నెంబర్స్ అండ్ 0 along with నెగిటివ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ని దేంతో డినోట్ చేస్తాం? ఇంటీజర్స్ ని i తో కానీ z తో కానీ డినోట్ చేస్తాం. i తో ఇంటీజర్స్ అంటే i తో స్టార్టింగ్ దగ్గర, కానీ మనం ఎక్కువగా z అనేది ఇచ్చేస్తాం. z అనేది అక్కడ మనకి గ్రీక్ వర్డ్ నుండి తీసుకున్నారు. గ్రీక్ వర్డ్ ఏంటిది? జహ్లెన్ అనే దాని నుండి తీసుకున్నారు. జహ్లెన్, ఈ జహ్లెన్ అనే గ్రీక్ వర్డ్ నుండి z అనేది తీసుకున్నారు. జహ్లెన్ అంటే ఏంటి? టు కౌంట్ అని అర్థం. జహ్లెన్ అంటే ఏంటి? టు కౌంట్. అయితే మనకి ఇంటీజర్ గ్రూప్ ని ఇప్పుడు డినోట్ చేద్దాం. అయితే ఇక్కడ కేర్ఫుల్గా చూడాలి. మనకి నేచురల్ నెంబర్స్ గ్రూప్ అంటే 1 తో స్టార్ట్ చేసి రాసేసాం. హోల్ నెంబర్ గ్రూప్ అంటే 0 తో స్టార్ట్ చేసి రాసాం, 0 1 2 3 అలా. కానీ ఇక్కడ కేర్ఫుల్గా ఏంటి? ఇంటీజర్స్ రాసేప్పుడు మనకి పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. కనుక కేర్ఫుల్గా చూడండి. పాజిటివ్ నెంబర్స్ ఏంటి మనకి ఎలా చెప్తామంటే, ఒకసారి ఫస్ట్ 0 రాయాలి, అంటే సమ్ మిడిల్ ప్లేస్లో 0 రాయాలి. 0 రైట్ సైడ్ కూడా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. 0 రైట్ సైడ్ ఏ నెంబర్స్ ఉన్నాయి? పాజిటివ్ నెంబర్స్. 1 2 3 4 అండ్ సో ఆన్. 0 లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. -1 -2 -3 అండ్ సో ఆన్. ఓకేనా? అయితే ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. 0 నుండి వెళ్తుంటే ఏమైంది? వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి 0కి రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ నెంబర్స్ వచ్చాయి. ఈ బ్రాకెట్ ఏమంటాం అంటే బ్రేసిస్ అంటాం. దీన్ని ఏమంటాము? బ్రేసిస్ ఆర్ కర్లీ బ్రాకెట్ అంటాం. అంటే గ్రూప్ ఆఫ్ నెంబర్స్ ని ఒక చోట రాసి చెప్పడానికి యూజ్ చేస్తారు. బ్రేసిస్ ఆర్ కర్లీ బ్రాకెట్ అంటాం. కర్లీ బ్రాకెట్. ఇక్కడ మనకి బ్రేసిస్ ఓపెన్ ఎండ్ లో రాసామంటే ఎండింగ్ కూడా రాయాలి. ఓకే, ఇప్పుడు మనకి చూడండి 0 అనేది ఉంది. 0 రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ రాసాము, 0 లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ రాసాము. అయితే ఎలా రాసాము అనేది అబ్జర్వ్ చేయాలి. 0 రైట్ సైడ్ ఏం రాసాము? 1 రైట్ సైడ్ 2 రైట్ సైడ్ 3 రైట్ సైడ్ 4. అలానే 0 రైట్ సైడ్ ఏం రాసాము? 0 లెఫ్ట్ సైడ్ ఏం రాసాము? -1 లెఫ్ట్ సైడ్ -2 లెఫ్ట్ సైడ్ -3. అంటే మనకి ఇక్కడ నెంబర్స్ రాసి ఇప్పుడు కేర్ఫుల్గా చూడండి. ఇలా రాయకూడదు. 0 -1 -2 -3 అండ్ సో ఇలా పెట్టకూడదు. ఓకేనా? ఎప్పుడు కూడా 0 తర్వాత 1 రావాలి. అది ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే మైనస్ వస్తాయి, రైట్ సైడ్ అయితే ప్లస్ వస్తాయి. అదే గుర్తుంచుకోవాలి. అది మిస్టేక్, అదే చెప్పకూడదు, ఇలా చెప్పాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ఏంటి? ఇంటీజర్స్ గ్రూప్. అయితే ఇంటీజర్స్ నెంబర్ లైన్ ఎలా రాస్తాం? ఇది కూడా మనకి నోట్స్ నోట్ చేసేసుకోండి. ఓకేనా? నెంబర్ లైన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇప్పుడు మనకి నెంబర్ లైన్ ఆఫ్ ఇంటీజర్స్ ఎలా చెప్తాం? ఇంటీజర్ నెంబర్ లైన్ రాసేప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలి. ఎలా రాస్తాం చూడండి. ఫస్ట్ టేక్ ఏ నెంబర్ లైన్ తీసుకోవాలి. ఓకేనా? నెంబర్ లైన్ తీసుకున్న తర్వాత మనకి ఏం రాయాలి? ప్రీవియస్ అయితే స్టార్టింగ్ యారో మార్క్ దగ్గర ఒక లైన్ డ్రా చేసాం, కానీ ఇక్కడ డ్రా చేయకూడదు. ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా. అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే మిడిల్లో 0 టిక్ చేయాలి. మిడిల్ అంటే ఎగ్జాక్ట్ మిడిల్ టిక్ చేయకూడదు, అంటే సమ్ పార్ట్ ఆఫ్ మిడిల్ ఆఫ్ ది లైన్.
అంటే మనకి యాక్యురేట్గా చెప్పలేము మిడిల్ అనేది ఎక్కడో చోట, అంటే మరి ఎండ్లో కాకుండా మరి ఇక్కడ కాకుండా మరి ఇక్కడ కాకుండా స్టార్ట్ చేయాలి. ఓకేనా, కొంచెం మిడిల్లో ఉండే స్టార్ట్ చేసుకోవాలి. 0 0 రైట్ సైడ్, ఇదంతా రైట్ సైడ్ కదా, ఇదంతా రైట్ సైడ్, ఇదంతా ఏంటి లెఫ్ట్ సైడ్, ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏముంటాయి మనకి నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఏముంటాయి పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. రైట్ సైడ్ ఏముంటాయి పాజిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏముంటాయి నెగిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఇంటీజర్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ ఇంటీజర్స్. అంటే 0 రైట్ సైడ్ చూడండి 1 2 3 4 5 అండ్ సో ఆన్. అలానే 0 లెఫ్ట్ సైడ్ -1, అంటే నేను ఇక్కడ 1 రాస్తున్నాను, లెఫ్ట్ సైడ్ రాస్తాను కదా మైనస్ పెడతాను. నెక్స్ట్ 2 రాస్తాను, లెఫ్ట్ సైడ్ రాస్తాను కనుక మైనస్ పెడతాను. నెక్స్ట్ 3 రాస్తాను, లెఫ్ట్ సైడ్ రాస్తాను కనుక దేని లెఫ్ట్ సైడ్ 0 లెఫ్ట్ సైడ్ రాస్తాను. 3 -4 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి ఒకటే గుర్తుంచుకోండి, ఈ రైట్ సైడ్ వెళ్తుంటే అంటే ఈ ఎండ్ నుండి ఇటువైపు వెళ్తుంటే, ఈ ఎండ్ నుండి ఇటువైపు వెళ్తుంటే వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే ఇటువైపు నుండి ఇటు వస్తుంటే మనకి వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. వాల్యూ అనేది ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఇది ఇంటిజర్ నెంబర్. దీనిలో కూడా మనకి 0ని నెయిదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్ అంటాం. నెయిదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్. నెయిదర్ పాజిటివ్ నాన్ నెగిటివ్ ఏంటి ఇక్కడ మనకి 0. అంటే 0 అనేది పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదు. ఓకేనా, 0 అనేది పాజిటివ్ నెంబర్ కాదు, నెగిటివ్ నెంబర్ కాదు. అలానే ఇక్కడ మనకి ఇందులో చాలు ఇంటీజర్స్ గురించి, ఇంకా మనకి ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, ఇందులో రాసుకుని చాలు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఇవన్నీ కూడా మైనస్ అనుకోండి, -1 -2 -3 -4ని నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. -1 -2 -3 -4 ఏమంటాము నెగిటివ్ ఇంటీజర్స్ అంటాము. 1 2 3 4 5 ఏమంటాము పాజిటివ్ ఇంటీజర్స్ అంటాము. అయితే ఇక్కడ మనకి 0తో ఇంక్లూడ్ చేసిన పాజిటివ్ ఇంటీజర్స్ని 0 1 2 3 4 5 ఏమంటామంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. 0 1 2 3 4 5 ఏమంటాము నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. అలా కాకుండా 0 -1 -2 -3 -4 ఏమంటాము నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం. 0 -1 -2 -3 -4 ఏమంటాము నాన్ పాజిటివ్ ఇంటీజర్స్ అని చెప్తాం. ఓకే, అర్థమైంది కదా. అయితే ఇక్కడ మనకి నేచురల్ నెంబర్స్లో కానీ ఇది ఇంటీజర్స్కి మనకి ఇంట్రొడక్షన్ సరిపోతుంది ఇంతవరకు. ఓకేనా, నెంబర్ లైన్ గుర్తుంచుకోండి. ఈ నెంబర్ లైన్ మాత్రం చాలా చాలా మరి ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దీన్ని ఫాలో అవుతూనే రేషనల్ నెంబర్ లైన్ డ్రా చేస్తాం. మనకి ఈజీగా నెంబర్ లైన్ అనేది ఫామ్ చేయాలంటే ఇంటీజర్ నెంబర్ లైన్ రావాలి. ఇక్కడ మనకి 4 నెంబర్స్, ఇక్కడ 4 నెంబర్స్ నేచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, 4 నెంబర్స్ నేచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్ కానీ లేకపోతే ఇంటీజర్స్ కానీ మనకి కొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేసాం లోయర్ క్లాసెస్లో. ఏంటా ప్రాపర్టీస్? క్లోజర్ ప్రాపర్టీ. ఏంటా ప్రాపర్టీస్ అనేది మీరు ఇంటీజర్స్ నోట్స్ వరకు రాసుకోండి. ఈ ప్రాపర్టీస్ రాయకలేదు, ప్రాపర్టీస్ అనేది నోట్ చేయొద్దు, తర్వాత నోట్ చేద్దాం. ప్రాపర్టీస్ ఏంటి ఇక మనకి? ప్రాపర్టీస్ అంటే మనకి మీరు కన్ఫ్యూజ్ అవ్వట్లేదు, సమ్ రూల్స్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ గ్రూప్ తీసుకున్నప్పుడు కొన్ని పర్టికులర్ రూల్స్ ఫాలో అవుతాయి. దాన్నే మనం ఏమంటామంటే ప్రాపర్టీస్ అంటాం. దాన్ని ఏమంటాము ప్రాపర్టీస్ అంటాం. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రాపర్టీ ఏముంటుంది అంటే క్లోజర్ ప్రాపర్టీ అంటాం. క్లోజర్ ప్రాపర్టీ ఏంటి? ఏవైనా సరే మనకి ఇక్కడ ఏవైనా సరే ప్రాపర్టీస్ డిస్కస్ చేసేటప్పుడు మనకి 4 సింబల్స్ తెలుసు. వాటిని బేసిక్ ఆపరేషన్స్ అంటాం. బేసిక్, ఈ నోట్స్ రాయగలదు, ఇది నోట్స్ రాయదు, ఈ టాపిక్ అనేది నోట్స్ రాయదు. బేసిక్ ఆపరేటర్స్. బేసిక్ ఆపరేషన్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ? బేసిక్ ఆపరేషన్స్ ప్లస్, మైనస్, మల్టిప్లై, డివిజన్. మన లోయర్ క్లాసెస్లో నుండి ఏ హై క్లాస్కి వెళ్ళినా సరే ఈ ఆపరేషన్స్ లేకుండా ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము. ఓకేనా, ఏ సమ్ని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేము. ఈ ప్లస్, మైనస్, మల్టిప్లై, డివిజన్ అనే వాటిని ఏమంటామంటే బేసిక్ ఆపరేషన్స్ అంటాం. బేసిక్ ఆపరేషన్స్ అంటాం. అయితే ఇక్కడ మనకి బేసిక్ ఆపరేషన్స్ బేస్ చేసుకొని అంటే ఇక్కడ మొత్తం కూడా 5 ప్రాపర్టీస్ వస్తాయి. ఏంటా 5 ప్రాపర్టీస్? ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్, సెకండ్ ప్రాపర్టీ
కామిటేటివ్ అలానే థర్డ్ ప్రాపర్టీ అసోసియేటివ్, ఫోర్త్ ప్రాపర్టీ వచ్చేసరికి ఐడెంటిటీ, ఫిఫ్త్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇన్వర్స్, ఇంకో సిక్స్త్ వన్ ప్రాపర్టీ ఉంది, అది ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సిక్స్త్ ఏంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సిక్స్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఇక మనకి ప్రాపర్టీస్ టోటల్గా 6 ఉన్నాయి. ఆ 6లో 5 మెయిన్గా చెప్పుకున్నాం. ఓకేనా? ఈ ఎడిషన్కి వస్తుంది. క్లోజర్, కామిటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, ఇన్వర్స్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ 5 ప్రాపర్టీస్ కానీ 6 ప్రాపర్టీస్ కానీ మనం ఈ ఆపరేషన్స్ యూజ్ చేసి చేయాలి. అయితే ఇక్కడ మనకి ఈ 5 ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఈ 5 ప్రాపర్టీస్ కూడా మనం చెప్పాలంటే ఏదో ఒక ఆపరేటర్నే యూజ్ చేయాలి. అంటే క్లోజర్ ప్లస్తో చెప్తున్నప్పుడు మిగతా కూడా ప్లస్తో చెప్పాలి. ఇది మైనస్తో చెప్తున్నప్పుడు క్లోజర్ మిగతా కూడా మైనస్తో చెప్పాలి. ఇది మల్టిప్లైతో చెప్తే రిమైనింగ్ కూడా మల్టిప్లైతో చెప్పాలి. ఏది ఇన్వర్స్ ప్రాపర్టీ వరకు. ఓకేనా? ఈ ప్రాపర్టీస్ అనేవి మనం నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్లో నేర్చుకున్నాం. మెయిన్గా నేచురల్ నెంబర్స్లో లేదు, హోల్ నెంబర్స్ నేర్చుకున్నాము, ఇంటీజర్స్లో నేర్చుకున్నాం. అంటే 6th క్లాస్లో 7th క్లాస్ ఈ ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకున్నాం. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది ఇది మనకి 2 ఆపరేటర్స్ ఇచ్చేస్తాం. ఏంటా 2 ఆపరేటర్స్? మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది ఒకసారి ప్లస్ మల్టిప్లై యూజ్ చేస్తాము, మళ్ళీ ఇంకోసారి ఏంటి మైనస్ మల్టిప్లికేషన్ యూజ్ చేస్తాం. ఓకేనా? అంటే 2 సైన్లు యూజ్ చేస్తాం. ఎట్ ఏ టైం 2 సైన్లు యూజ్ చేసే ప్రాపర్టీ ఏదైతే ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. అదేంటి? డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అన్నమాట. ఓకేనా? డౌట్ ఏం లేదు కదా? అంటే ఈ ప్రాపర్టీస్ గురించి కూడా మనం రేషనల్ నెంబర్స్ నేర్చుకున్నాం. ఈ ప్రాపర్టీస్ వల్ల యూజ్ ఏంటి? ఈ ప్రాపర్టీస్ నేర్చుకుంటే మనకి ఏంటంటే యూజ్, మన క్యాల్కులేషన్ అనేది సింపుల్ వేలో చేయొచ్చు. ఓకేనా? ఈజీగా చేయొచ్చు. అంటే మనకి ఏదో లెంతీ క్యాల్కులేషన్ కావాలంటే ఈ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని షార్ట్ కట్లో చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఆ నెక్స్ట్ క్లాస్ అనేది మనకి ఇప్పటివరకు కూడా ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము. ఏవైతే చెప్పామో అదంతా కూడా కాపీ చేసుకున్న నోట్స్లో ఏది ఇవి ప్రాపర్టీస్ అవుతుంది, ప్రాపర్టీస్ బిఫోర్ వరకు నోట్ చేసుకోవాలి. ఈ రేషనల్ నెంబర్స్ అనేది నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేసేస్తాను.